డిఎస్సి ఆస్పిరెంట్స్ ఈరోజు మనం ఆల్రెడీ బ్లూమ్స్ టాక్సానమీ చూసాము. దాంట్లోనే న్యూ సిలబస్ ప్రకారం రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చూద్దాం. ఇవి ఓల్డ్ సిలబస్లో అస్సలు ఏమి ఉండదు. న్యూ సిలబస్లో 2018 బుక్ కదా, ఇది 2018 బుక్లో ఉంటుంది. ఈ బుక్కే ఇంతవరకు నడుస్తుంది. ఇది హైదరాబాద్ అని ఉంటుంది, తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన సిలబస్ ఇది. ఓకే, ఎవరైనా చూడొచ్చు, ఎస్డిటి అసిస్టెంట్ ఎవరైనా చూడొచ్చు. ఇంపార్టెంట్ టాపిక్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ. అసలు మామూలు బ్లూమ్స్ టాక్సానమీ మనకు తెలుసు కదా. 1956లో బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ 3 వర్గాలుగా 3 డొమైన్స్గా విభజించాడు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఓకే, లక్ష్యాన్ని, విద్యా లక్ష్యాన్ని 3 రంగాలుగా విభజించాడు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇతని యొక్క విద్యార్థి ఎవరు? బ్లూమ్స్ వద్ద పూర్వ విద్యార్థులైన వీళ్ళిద్దరు, ఆండర్సన్, క్రాత్వాల్. వీళ్ళిద్దరూ కూడా 2001లో 2 బుక్స్ రిలీజ్ చేశారు. కొత్తగా కొన్ని మార్పులు చేసి, ఈ టాక్సానమీలో కొన్ని మార్పులు చేసి ఈ 2 బుక్స్ రిలీజ్ చేశారనమాట. ఆ బుక్స్ ఏంటంటే ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, న్యూయార్క్, ఎలిన్ బ్యాకన్. ఈ 2 బుక్స్ కూడా రిలీజ్ చేశారనమాట వీళ్ళిద్దరు బ్లూమ్స్ దగ్గర విద్యార్థులు. నెక్స్ట్ మనకి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ముఖ్యమైన మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటో చూద్దాం. దీంట్లో మెయిన్గా చూడండి, జ్ఞాన పరిమాణం అలాగే సంజ్ఞానాత్మక పరిమాణం అని 2 రకాలు ఉన్నాయి. జ్ఞాన పరిమాణం, నాలెడ్జ్ డైమెన్షన్, నేర్చుకునే జ్ఞానం. సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, కాగ్నిటివ్ ప్రాసెస్ డైమెన్షన్. ఓకే, నాలెడ్జ్ డైమెన్షన్, కాగ్నిటివ్ ప్రాసెస్ డైమెన్షన్, ఈ 2 రకాలుగా విభజించారు. మామూలుగా అయితే బ్లూమ్స్ వర్గీకరణలో ఒకటే ఉంటుంది. ఇదిగోండి, జ్ఞానాత్మక పరిమాణం, నాలెడ్జ్ డైమెన్షన్ ఒకటే ఉంటుంది, ఈ 2వది ఉండదు. ఇక్కడ కొత్తగా వచ్చిన రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఈ 2వది ఉంటుంది అనమాట. దీని ప్రకారం 2 కలిపి వివరిస్తారు ఇందులో. ఇక్కడ ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, ఇవి అంటే మనం పైనుంచి రాసాం, వీళ్ళు కింద నుంచి రాశారు. అంటే మెయిన్గా ఈ పైన రాయవలసింది ఇదే: జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఉన్నత స్థాయిలో ఉన్నది మూల్యాంకనమే. ఓకే, కింద నుంచి రాసిన, పైనుంచి రాసిన ఉన్నత స్థాయి వర్గం వచ్చేసి మనకి మూల్యాంకనం. ఓకే, ఇలా రాసిన దాన్ని ఇప్పుడు 2001లో ఎలా రాశారంటే, ఇది ఇక్కడికి వచ్చింది. మూల్యాంకనం అనేది కొంచెం కిందకు వచ్చి సంశ్లేషణ సృష్టించడం కింద మారిందనమాట. ప్రొడక్టివిటీ కింద మారింది. దీనికి సరైన మీనింగ్ లేదనేసి చెప్పి దీని ప్రొడక్టివ్ కింద, ఫలితం కింద పైన సృష్టించడం, క్రియేటింగ్ అని చెప్పి పైన రాశారు. ఇది ఒక్కటే మెయిన్ మార్పు. ఓకే, మిగతాదంతా సేమ్. నెక్స్ట్ మనకి సవరించిన వర్గీకరణ 3 రకాలుగా భిన్నంగా ఉంది. 3 ఏంటంటే పరిభాష, టర్మినాలజీ, 2 నిర్మాణం, స్ట్రక్చర్, 3 ఉద్ఘాటన, ఎంపసిస్. నిర్మాణంలోనే 3 డొమైన్స్ వస్తాయి మనకి. అంటే జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక చలనాత్మక, ఈ 3 రంగాలు కూడా నిర్మాణం, స్ట్రక్చర్లో చూస్తాము. ఫస్ట్ టర్మినాలజీ చూద్దాం, నెక్స్ట్ ఉద్ఘాటన చూద్దాం. ఫస్ట్ చూడండి, టర్మినాలజీ ఏంటంటే ఫస్ట్ ఈ నామవాచక పదాల నుంచి క్రియాపదాలుగా మారాయి. నామవాచకం అంటే జ్ఞానం దాంట్లో గుర్తించడం ఉంటుంది అని చెప్పి చదువుతున్నాం బ్లూమ్స్ టాక్సానమీలో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆలోచించడం అనేది క్రియాశీలక ప్రక్రియ, జ్ఞానం అనేది ఆలోచన యొక్క ఉత్పత్తి. జ్ఞానం అంటే జస్ట్ ఏదో బిట్స్, చూడండి మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి ఎగ్జామ్స్లో, అవి గుర్తించడం ఒక్కటే కాదు కదా. గుర్తించాలంటే మనకి దానికి ఆలోచన చేయాలి కదా. బిట్స్ పెట్టేటప్పుడు జస్ట్ మనం ఏమన్నా ఏబిసిడి టిక్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతామా? లేదు కదా. అది ఆలోచిస్తే మాత్రమే ఆన్సర్ని మనం గుర్తుపట్టి అక్కడ పెట్టగలుగుతాం కదా, గుర్తించగలుగుతాం, కనుక్కోగలుగుతాం. దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానం అనేది ఆలోచన యొక్క ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్. కాబట్టి ఇది క్రియాశీలకమైనది, నామవాచక పదం కాదు, కేవలం ఇది క్రియాశీలక పదం అని చెప్తున్నాడు. నెక్స్ట్ మూల్యాంకనం స్థానంలో సంశ్లేషణ, సింథసిస్, ఇక్కడ చెప్పుకున్నాం కదా, సంశ్లేషణ వచ్చి చేరింది.
సృష్టించడం అనేది మూల్యాంకనాన్ని భర్తీ చేసింది. మూల్యాంకనం ప్లేస్ని పై స్థాయిని సృష్టించడం, క్రియేటింగ్ భర్తీ చేసింది. ఎందువల్ల చూద్దాం. సంశ్లేషణ అనే పదం నేర్చుకునే పనులను సరిగ్గా ప్రసారం చేయలేకపోయింది. పై స్థాయిని సరిగ్గా ప్రసారం చేయలేకపోవడం వల్ల సృష్టించడం అనే పదం ద్వారా భర్తీ చేయబడింది. నేర్చుకునే విషయాలన్నిటినీ కూడా ఒక దగ్గర కూర్చి సంశ్లేషణ చేసి నూతన విధంగా అమర్చడాన్ని మనం సృష్టించడం అంటాం. దీని అందుకే ఉన్నత స్థాయిలోకి పైన పెట్టారనమాట. చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా పెట్టారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి మనకి స్ట్రక్చర్. ఇది అయిపోయింది. ఫస్ట్ది పరిభాష, టర్మినాలజీ అయిపోయింది. నెక్స్ట్ మనకి నిర్మాణం లేదా స్ట్రక్చర్. దీంట్లో చూద్దాం. స్ట్రక్చర్లో 2 రకాలు ఉన్నాయి. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, కాగ్నిటివ్ ప్రాసెస్ డైమెన్షన్స్. నెక్స్ట్ జ్ఞాన పరిమాణం, నాలెడ్జ్ డైమెన్షన్. ఈ 2 రకాలని కూడా 24 పట్టికలుగా, 24 అరలుగా చేశారు. చూడండి, ఇక్కడ చూడండి. జ్ఞాన పరిమాణం నాలెడ్జ్ ఈ 4 టైప్స్లో ఉంటుందట. నెక్స్ట్ మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, ఇవన్నీ మనం విన్నాయే. చూడండి, జ్ఞానాత్మక రంగంలో జ్ఞాపకం ఉంచుకోవడం, అవగాహన, అన్వయించడం, విశ్లేషించడం, మూల్యాంకనం, సృష్టించడం. ఇది ఇటు వచ్చింది. ఈ 6 మనం విన్నాయే కదా, జ్ఞానాత్మక రంగంలో విన్నాయే. VSM అని చెప్పి కోడ్ ద్వారా విన్నాం కదా. ఈ 6 గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇది ఇటు మారిందంతే. నెక్స్ట్ మనకి జ్ఞాన పరిమాణం చూడండి. యథార్థ సంబంధమైనవి, భావన సంబంధమైనవి, కార్యసరళి సంబంధమైనవి, పరిణత సంజ్ఞానాత్మక సంబంధమైనవి. ఈ 4 గురించి మెయిన్ చూద్దాము. తర్వాత వీటి గురించి చూద్దాం. వీటి స్పష్టీకరణలు కూడా చూద్దాం. ఫస్ట్ యథార్థ సంబంధమైన జ్ఞానం, ఫ్యాక్ట్స్ అన్నమాట. ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటే సత్యాలు, పదాలు, నిర్వచనాలు, భావాలు, నియమాలు, పద్ధతులు. వీటన్నిటి గురించి కూడా మామూలుగా చదివి తెలుసుకుంటాం. ఆ పదాల యొక్క జ్ఞానాన్ని మనం జస్ట్ చదివి తెలుసుకొని గుర్తుపెట్టుకుంటాం. దీన్ని మనం యథార్థ సంబంధమైన జ్ఞానము, ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటాం. నెక్స్ట్ వచ్చి మనకి అలాగే జీవశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి ఆ పదాల యొక్క నాలెడ్జ్ అనేది మనకి అవసరం. నెక్స్ట్ భావన సంబంధమైన జ్ఞానము, కాన్సెప్చువల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ అవగాహన చేసుకోవడం. సిద్ధాంతాలు, సాధారణీకరణ, భావనల మధ్య సహసంబంధమైన జ్ఞానం. సిద్ధాంతము, సాధారణీకరణలు అంటే కొన్ని విషయాలను కలిపి సాధారణీకరణం అంటాం. చూడండి, కాకి అనేది పక్షి, పావురం అనేది పక్షి, కోడి అనేది పక్షి, ఎగిరేవన్నీ పక్షులు. పక్షులు కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి లాస్ట్న సాధారణీకరిస్తాం. ఇవన్నీ కూడా పక్షులు, పై సంబంధం వల్ల ఈ పక్షులు అంటాం. అంటే సాధారణీకరణ రాబడతాం. ఫస్ట్ కొన్ని విషయాలన్నీ నేర్చుకుని వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాం. భావనల మధ్య సహసంబంధాన్ని ఏర్పరిచి అవగాహన చేసుకుంటాం. దాన్నే భావన సంబంధమైన జ్ఞానము, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటాం. నెక్స్ట్ కార్యసరళి సంబంధమైన జ్ఞానం అంటే ప్రొసెడ్యువల్ నాలెడ్జ్. అంటే ఏంటి? కృత్యాలు, అలాగే ఎక్స్పెరిమెంట్స్. కార్యం అనగానే, ప్రొసెడ్యువల్ అనగానే కూడా ప్రొసెడ్యురల్ ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ అంటే చర్యలు చేయడం, ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా పరికరాల సామగ్రి వాడకానికి సంబంధించిన జ్ఞానం. ఇవన్నిటినీ కూడా మనం ప్రొసెడ్యురల్ నాలెడ్జ్ అంటాం. ఓకే, కార్యసరళి సంబంధమైన జ్ఞానం. నెక్స్ట్ పరిణత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం, చాలా ఇంపార్టెంట్ ఇది. తన సొంత అభ్యసన ప్రక్రియ గురించి తెలుసుకుంటాడు. అంటే తను ఎంతవరకు నేర్చుకున్నాడు, మిగతా వాళ్ళకంటే తను ఎంత ఎక్కువగా నేర్చుకున్నాడు పోల్చుకుంటాడు. మిగతా ఫ్రెండ్స్తో అలాగే మిగతా వాళ్ళతో, విద్యార్థులతో పోల్చుకుంటాడు. తను ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకుంటాడు. దాన్నే పరిణత సంజ్ఞానాత్మక సంబంధమైన జ్ఞానం, మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్. తన సొంత అభ్యసన గురించి, అభ్యసన శైలి గురించి పొందే అవగాహననే మనం మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చూడండి, రివైజ్డ్ బ్లూమ్స్ వర్గీకరణ అనేది సమగ్రవంతమైన అర్థాన్ని ఇస్తుంది. చూద్దాం, ఒక్కొక్క దాన్ని వివరిద్దాం. అంటే మనకి ఇక్కడ పట్టిక ఇచ్చాడు కదా, ఎలాగా? ఇక్కడ చూడండి ఒకసారి. ఈ పట్టిక ఇచ్చాడు కదా, ఈ 4 రాసి మనకి ఈ 6టిని ఒక్కొక్క దాంట్లో యథార్థ సంబంధమైనవి ఇవన్నీ చూడండి. జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఈ 4గిట్లో ఎలా ఉంటుంది, అవగాహన అనేది ఈ 4గిట్లో ఎలా ఉంటుంది, అన్వయించడం, అప్లయింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇలా విశ్లేషించడం ఎలా ఉంటుంది, ఒక్కొక్క దాని గురించి ఈ 4టితో పోల్చి సంబంధం ఏర్పరిచి చెప్తారనమాట. చూద్దాం, చూడండి. ఫస్ట్ జ్ఞాపకం ఉంచుకోవడం అంటే రిమెంబరింగ్, స్మృతి నుంచి జ్ఞానాన్ని వెలికి తీయడం.
లోపల దాగి ఉన్న మెమొరీ నుంచి మన జ్ఞానాన్ని వెలికి తీసి గుర్తిస్తాం కదా, అది అప్పుడే బిట్స్ పెట్టగలుగుతాం మనం. డిఎస్సికి ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా దాన్నే మనం దాంట్లో ఉన్న ఉపవర్గాలు అంటే స్పెసిఫికేషన్స్ అన్నమాట. స్పష్టీకరణలు ఏమున్నాయంటే మనకి గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, కనుగొనడం, జ్ఞాపకం ఉంచుకోవడంలో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని ఒక కోడ్ ద్వారా మనం కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. బుద్ధి జ్ఞానం ఉందో లేదో గుర్తించావా? డిఎస్సి ఎగ్జామ్లో సరిగ్గా గుర్తుకు తెచ్చుకొని ఆన్సర్స్ కనుక్కోలేకపోతున్నావు, తిడుతున్నారనమాట మనల్ని. ఎన్నిసార్లు రాస్తావు ఎగ్జాము? నాలాంటి అమ్మాయినమాట. ఎన్నిసార్లు రాస్తావు? బుద్ధి జ్ఞానం ఉందో లేదో గుర్తించావా? బుద్ధి జ్ఞానం అన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉంచుకోవడం అని గుర్తొస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవడంలోని ఇవన్నీ ఏవి చూడండి. ఆన్సర్స్ గుర్తించావా అంటే గుర్తించడం, గుర్తుకు తెచ్చుకొని, చూడండి సరిగ్గా గుర్తుకు తెచ్చుకోవడం, ఆన్సర్స్ కనుక్కోలేకపోతున్నావు అంటే కనుక్కోవడం. ఈ 3 కూడా జ్ఞాపకం ఉంచుకోవడంలో ఈ 3 వస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా అంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ, అలాగే లెర్నింగ్ యాక్షన్ అంటే మనం ప్రొసెడ్యువల్ నాలెడ్జ్ అంటున్నాం కదా. నెక్స్ట్ మనకి అభ్యసన ఉత్పత్తి అంటే లాస్ట్ మెటాకాగ్నిటివ్ అంటున్నాం కదా, దాని రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, నిర్వచించడం, గుర్తుకు తెచ్చుకోవడం, దాని రిజల్ట్ వస్తుంది. ఈ మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు ఈ 2. నెక్స్ట్ మనకి రెండోది అవగాహన పొందడం. అవగాహన పొందడంలో ఏమొస్తుందంటే వ్యాఖ్యానించడం, ఉదాహరణలతో స్పష్టపరచడం అంటే ఎగ్జాంప్లిఫయింగ్. నెక్స్ట్ వర్గీకరించడం క్లాసిఫయింగ్, సంగ్రహించడం సమ్మరైజింగ్, పోల్చడం కంపేరింగ్, వివరించడం ఎక్స్ప్లెయినింగ్, వ్యాఖ్యానించడం అంటే ఇంటర్ప్రెటింగ్. వీటిని ఇంగ్లీష్తో కోడింగ్ తయారు చేశాను చూడండి. ఇంటర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సమ్మర్లో క్లాసెస్కి వెళ్ళి కంపల్సరీగా ఎక్స్ప్లెయినింగ్ చేయించుకోవాలి, లేదంటే సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి. ఎక్స్ప్లెయినింగ్ చేయించుకొని సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఫెయిల్ అవుతాం. అవునా? ఇంటర్ ఎగ్జామ్స్ గురించి అవగాహన పొందడం. అవగాహన అనేది ఇక్కడ రాశాను చూడండి. అంటే ఇందులో ఈ మొక్క కూడా ఉంటే ఇది దీనికి సంబంధించిందని తెలుస్తుంది, లేదంటే కోడింగ్లు గుర్తున్నా ఏది దేనికో గుర్తు లేకపోతే అనవసరం మనకి. ఓకే, మన కోడింగ్లోనే ఇది కూడా ఉండాలి. ఇంటర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సమ్మర్లో, ముందుగా ఎగ్జామ్స్ అయిపోతాయి కానీ సమ్మర్లో కూడా చదవాల్సి వస్తుంది కదా, సమ్మర్లో క్లాసెస్కి వెళ్ళి కంపల్సరీ అంటే ఇక్కడ ఇదిగోండి కంపేరింగ్, కంపల్సరీగా ఎక్స్ప్లెయినింగ్, ఇదిగోండి ఎక్స్ప్లెయినింగ్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్, ఇదిగో వివరించడం. ఎక్స్ప్లెయినింగ్ చేయించుకొని సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి. క్లాసెస్కి అంటే క్లాసిఫయింగ్ వర్గీకరించడం. ఓకే, ఇంటర్ అంటే ఇంటర్ప్రెటింగ్, ఇలాగా. సమ్మరైజింగ్ అంటే సమ్మర్. ఇలా గుర్తుపెట్టుకుంటే కోడింగ్ ద్వారా మనకి అంత కష్టం పడవలసిన అవసరం లేదు. అన్వయించడం అంటే అప్లయింగ్లోకి ఏమొస్తాయంటే నిర్వహించడం, అమలు చేయడం. అమరావతి కొరకు అనేక ధర్నాలు చేశారు, అలాగే అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. మాకు అది అమరావతియే కావాలి, అక్కడ భూములు తీసుకోవద్దు, అలాగే అమరావతి భూములు తీసుకున్నారు కాబట్టి అమరావతిని అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి, అట్లా ధర్నాలు చేశారు కదా, ధర్నాలు నిర్వహించారు, అలాగే అప్లికేషన్స్ పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు అప్లికేషన్స్ అంటే అప్పుడు అప్లయింగ్ అంటే అన్వయించడం, దాంట్లో నిర్వహించడం, అమలు చేయడం అని వస్తుంది. అమరావతి అంటే అమలు చేయడం, నిర్వహించడం అంటే నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు, అప్లికేషన్స్ అంటే అప్లయింగ్ గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి విశ్లేషించడం అంటే ఎనాలిసింగ్లో మనకి భేదాలు గుర్తించడం, వ్యవస్థీకరించడం, ఆపాదించడం, ఈ 3 కూడా విశ్లేషించడంలో వస్తుంది. అంటే ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టడాన్నే విశ్లేషణ అంటాం కదా. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ఈ సైడ్వన్నీ ఉంటాయి, ఈ సైడ్వన్నీ ఇలాగే ఉంటాయి, కానీ ఈ పక్కవి మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్పష్టీకరణలు అందులోనూ ఉంటాయి బ్లూమ్స్ టాక్సానమీలో, ఇక్కడ కూడా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. భేదాలు గుర్తించడం, వ్యవస్థీకరించడం, ఆపాదించడం. నువ్వు విమర్శించడం, విశ్లేషించడం ఆపుబే, ఏంది నీ వ్యవహారం. చూడండి తెలంగాణ వాళ్ళు అట్లా కొంచెం, అంటే వాళ్ళని నేనేమనట్లేదు, వాళ్ళు కొంచెం ఈ టైప్లో మాట్లాడతారు కదా ఏంది అని. నువ్వు విమర్శించడం, విశ్లేషించడం ఆపు. విమర్శించడం అంటే సరిపోద్దు కానీ విశ్లేషించడం గుర్తుండాలి కాబట్టి పెట్టాను. విశ్లేషించడం ఆపుబే, ఏంది నీ వ్యవహారం, తిడుతున్నాం అనమాట. విశ్లేషించడం అంటేనే విమర్శించడం, తిట్టడం అని గుర్తుపెట్టుకోండి. అంటే భేదాలు గుర్తించడం, వ్యవస్థీకరించడం, ఆపాదించడం. ఓకే, ఈ 3 ఇలా గుర్తుంటాయి. నెక్స్ట్ మనకి
పటాలు రేఖాచిత్రాలు గుర్తించడం. దీనికి ప్రొడక్ట్ అనమాట. లాస్ట్ మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్లోకి వస్తుంది. ఇది లాస్ట్ దాంట్లోకి చాలా వివరంగా రాస్తారు ఇందులో. నెక్స్ట్ మనకి మూల్యాంకనం చేయడం లాస్ట్ది. మూల్యాంకనం చేయడంలో తనిఖీ చేయడం, విమర్శించడం ఉంది. తనిఖీ చేయడం అంటే ఎగ్జామ్సే కదా, మూల్యాంకనం అంటే లాస్ట్ పెట్టే ఎగ్జామ్స్. 10th క్లాస్లో సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్ల నేను వాళ్ళని విమర్శించి, అంటే ఎగ్జామ్స్ కరెక్షన్స్ చేసిన వాళ్ళని, పేపర్స్ కరెక్షన్ చేసిన వాళ్ళని విమర్శించి రీకౌన్సిలింగ్ పెట్టుకున్నాను. వాళ్ళు పేపర్స్ని మళ్ళీ మూల్యాంకనం చేసి సేమ్ మార్క్స్ వేశారు. ఫన్నీ కదా, గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో సరిగ్గా తనిఖీ చేయలేదని, అంటే సరిగ్గా కరెక్షన్ చేయలేదనేసి రీకౌన్సిలింగ్ పెట్టుకుంటే మళ్ళీ మూల్యాంకనం చేసి, అంటే మళ్ళీ కరెక్షన్ చేసి సేమ్ మార్క్సే వేశారు. ఫన్నీగా ఉంటుంది. అలాగే మూల్యాంకనం అనేసరికి పేపర్స్ దిద్దడం కాబట్టి ఇది మీకు కోడింగ్ గుర్తొస్తుంది. తనిఖీ చేయడం, విమర్శించడం అని గుర్తొస్తుంది. విమర్శించడం అనే పదం అసలు మన ఎగ్జామ్స్ దగ్గర గుర్తురాదు, కానీ కోడింగ్ వల్ల విమర్శించడం ఇందులోది అని గుర్తుంటుంది. స్పష్టీకరణ. ఓకే. నెక్స్ట్ మనకి సృష్టించడం. లాస్ట్ది వచ్చి సృష్టించడం. ఈ కొత్తది రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో లాస్ట్ది మూల్యాంకనం కాదు కదా, సృష్టించడం, క్రియేటింగ్. చిన్న చిన్న భాగాలుగా ఉన్న ఆలోచనలను, సహజమైన ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో కలపడం అనమాట. ఒక పద్ధతిలో కలపడాన్ని, చిన్న చిన్న భాగాలను ఒక పద్ధతిలో కలిపి ఒక భావన ఏర్పాటు చేసుకోవడం, రూపొందించడాన్ని మనం సృష్టించడం, క్రియేటింగ్ అంటాం. దీంట్లో రూపొందించడం, ప్రణాళికలను తయారు చేయడం, ఉత్పత్తి చేయడం. ప్రొడక్టివ్స్ కాబట్టి ప్రొడక్ట్స్కి వస్తాయి, లాస్ట్కి ప్రొడక్ట్సే వస్తాయి కాబట్టి గుర్తుంటుంది ఇది. సృష్టించడం అంటే ఉత్పత్తి చేయడం, రూపొందించడం. ప్రణాళిక తయారు చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక ద్వారా ఉత్పత్తి చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడితో మనకి ఇది కంప్లీట్ అయింది. మూడోది ఏంటి మనకి ఉద్ఘాటన అని ఉంది. ఉద్ఘాటన అంటే విద్యా ప్రణాళిక రూపకల్పన, విద్యాభ్యాసన, మదింపు ప్రక్రియలు అంటే అసెసింగ్ ప్రాసెస్ అనమాట. కావాల్సిన సామగ్రిని అభివృద్ధి చేయడానికి సవరించిన వర్గీకరణనే మనం ఉద్ఘాటన, ఎంఫసిస్ అంటాం. అంటే లాస్ట్ అనమాట, మదింపు ప్రక్రియ అనమాట. విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది చేస్తారు. అలాగే బోధన, అభ్యసన, మదింపు ప్రక్రియలు అనేవి దీంట్లోకి వస్తాయి. ఉద్ఘాటనలోకి వస్తాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడితో ఈ 3 టాపిక్స్ అయిపోయాయి అనమాట. అంటే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ అనేది కంప్లీట్ అయింది. 3 అని చెప్పుకున్నాం కదా, 3 టాపిక్స్. ఇదిగోండి, పరిభాష చూసాము, టెర్మినాలజీ, నిర్మాణంలో 3 డొమైన్స్ క్లియర్గా చూసాం స్పష్టీకరణలతో పాటు. ఉద్ఘాటన అంటే జస్ట్ ఎంఫసిస్ అనమాట, మదింపు ప్రక్రియ. లాస్ట్లో ఎంఫసిస్నే మదింపు ప్రక్రియ అంటాం. ఓకే. ఈ 3 క్లియర్గా చెప్పాను. ఇది క్లియర్గా చూస్తే మీకు కొత్త సిలబస్ ప్రకారం చెప్పాను కాబట్టి మీకు టాపిక్ క్లియర్గా కోడింగ్తో పాటు చెప్పాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.